తెలంగాణ పునర్నిర్మాణం, మహాలక్ష్మి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, చేయూత 10 లక్షలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పెంపు, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మహాలక్ష్మి 500కి గ్యాస్ సిలిండర్, 40 లక్షల మందికి లబ్ధి. ఇక ప్రజాపాలనలో ఉద్యోగ నియామకాలు, ఉద్యోగులకు అండగా ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా శక్తి, పరిశ్రమలకు పెట్టుబడులు, వ్యవసాయ రంగంలో రైతులకు పెట్టుబడి సాయం, రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు. ఇలా తెలంగాణకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు అనేక మార్పులు తీసుకొస్తూ అభివృద్ధి వైపు అడుగులు అయితే వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరికొన్ని పథకాలు అయితే ఇంకా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. సో తెలంగాణలో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలకు అయితే తెలియజేస్తారు. అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.